క్లైమేట్ విశాఖపట్నంలో మంచి క్లైమేట్గా ఉంది. చాలా మంచిగా మబ్బులు చూసారా, అదిరిపోయి మబ్బులు. మబ్బులు చూడండి, మబ్బులు. విశాఖపట్నంలో మంచి క్లైమేట్ ఇచ్చాడు దేవుడు. ఏదైనా దేవునికి మహిమ. ఇలాంటి క్లైమేట్స్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇది కేవలం దేవుని కృప. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుడు ఆయన వస్తున్నాడు, అతి త్వరలో వస్తున్నాడు. ప్రకటన గ్రంథము మీరు చదవండి, 22వ అధ్యాయంలో 7వ వచనం 12వ వచనం చూడండి. మీకు నాకు జీతం ఉంది, ఆయన దగ్గర జీతం పట్టుకొని వస్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరి 33వ వచనం చదువుకుంటే ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడంట. ఇప్పుడు ఇలాంటి క్లైమేట్లు చూసినప్పుడు ఆయన త్వరగా వస్తున్నాడని, ద్వారం దగ్గర ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో చూసిన ముఖ్యంగా దేవుని యందు భయభక్తులతో జీవించే వారందరికీ నేనేం చెప్తానంటే, చాలామంది భక్తులుగా ఉన్నారు. మాటతో, కంటితో, హృదయంతో, మాటతో, చూపుతో, కాళ్ళతో, జ్ఞానంతో, ఆలోచనతో, బుద్ధితో, మాటతో, తనుతో, శరీరంతో, ఊహలతో ఎన్నో తప్పులు చేసిన వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. మీరు సరి చేసుకొని మారు మనసు పూర్తిగా పొందుకొని చేసిన పొరపాట్లని క్షమాపణ కోరుకుంటే రక్షించబడతారు. పర్లేదులే, బ్యాప్టిషన్ తీసుకుని నా ఇష్టాసారంగా తిరుగుతాను, నేను సిగరెట్ కాలుస్తాను, మందు తాగుతాను, ఎదుటివారిని ఇబ్బంది పెడతాను, ఎదుటివారితో కయ్యాలాడుతాను, గొడవలు ఆడుతాను, క్షమించను, సహించను అని కొంతమంది దేవుడి బిడ్డలు లోకంలో ఉన్నవాడితో కొంత స్నేహం చేసి గర్వపడుతున్నారు చాలామంది. అలాంటి వరకు నేను వీడియో ఏం చెప్తానంటే, నువ్వు ఎంత కానుకేసినా, నువ్వు ఎంత ప్రతి వారం చర్చికి వెళ్ళిపోయినా, నీ హృదయంలో పాపం కానీ ఈ లోకాచారాలు కానీ ఉంటే ఖచ్చితంగా దేవుడు మీకు ఆ పరలోక భాగ్యం ఇవ్వడు. ఇప్పుడే సరి చేసుకోండి. ఎవరికైనా అన్యాయం చేశారా, సరి చేసుకోండి. కుటుంబంలో రక్త సంబంధికులతో ఎవరికైనా దూరం పెట్టారా, సరి చేసుకోండి. ప్రేమించండి. మరి నా జీవితంలో కూడా చాలాళ్ళు మరి కుటుంబంలో దూరంగా ఉన్నాను. దగ్గరికి వచ్చినా నా కుటుంబ సభ్యులు కొంతమంది దూరం పెడుతున్నారు. అయినా నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారు బాగుండాలి, వారి కుటుంబాలు అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా సరి చేసుకొని వారికి కలండి. కనకపోతే వారి కర్మ. మీరు మాత్రం మార్చుకొని మారు మనసు పొందుకొని దేవుడి బిడ్డలుగా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని మత్తయి సువార్త 5:8 వచనంలో ఉంది. దయచేసి హృదయాన్ని శుద్ధి చేసుకొని ఎవరికి అన్యాయం చేయకుండా ప్రేమతో దేవుని ప్రేమను ప్రకటిస్తూ వెనుదిరిగిన వారికి సువార్త ప్రకటిస్తూ మీరు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం దేవుడి బిడ్డలకు మాత్రమే చెప్తున్నాను, మీరు మారు మనసు పొందండి. ఎక్కువగా నేను చాలా చూస్తున్నాను, క్రైస్తవుల ఇంట్లోనే అక్క చెల్లెలకు పడదు, అన్నదమ్ములకు పడదు, తల్లిదండ్రులను చూడటం లేదు, పట్టించుకోవటం లేదు. క్రైస్తవుల ఇంట్లో చాలా మట్టుగా నేను చూశాను. వారికి కౌన్సిలింగ్లు ఇచ్చాను. కొంతమంది కుటుంబాలు బాగున్నాయి, కొన్ని కుటుంబాలు ఎంత చెప్పినా వింటలేదు. సేవకుల మీద తిరుగుబాటు స్వభావంతో ఉన్నారు. కొన్ని ఏరియాల్లో కొంతమంది సేవకులే. దేవుడేమో సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్నది, మార్కు సువార్త మరి 16వ అధ్యాయంలో కూడా ఉన్నది. నేను సర్వలోకానికి వెళ్ళి కొన్ని సంఘాల్లో మెసేజ్ ఇస్తుంటే, ఆ సంఘాల్లో మెసేజ్ విని కొంతమంది బిడ్డలు దగ్గరికి వచ్చి, అయ్యా మిమ్మల్ని డాడీ అని పిలుస్తాను, అన్నయ్య అని పిలుస్తాను అంటున్నారు. నేనంటాను, నాన్న మీరు పిలిచిన మాత్రం ఏమైపోదు, ఆయనే డాడీ, అసలైన డాడీ. ఆత్మీయులుగా మేము బలపరుస్తాం. జాగ్రత్త, మీ సంఘాల్లో జాగ్రత్తగా మరి సేవకులతో దగ్గరగా ఉండండి, సేవకులు చెప్పిన మాట వినండి అని కొన్ని మంచి మాటలు చెప్తుండగా వారు కొంచెం దగ్గర అవుతూ ఉన్నారు. ఫోన్లో మాట్లాడము, తర్వాత మనం మళ్ళీ ఆ ఊరు వెళ్తుంటే మేము ఎక్కడున్నామో మీటింగ్స్ అక్కడికి రావడం అన్నీ చేస్తున్నారు. కానీ స్థానిక పాస్టర్ ఏమంటున్నాడంటే, అక్కడికి వెళ్ళొద్దు, వాటితో మాట్లాడొద్దు అంటున్నారు. మరి ఇలాంటి సేవకుడు నిజమైన సేవకుడు అంటారా? సేవకులు కూడా ఈ వీడియో చూస్తే మీరు సరి చేసుకోండి. సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో అపోస్తులు అధ్యాయం 10వ అధ్యాయం 36 ప్రకారం, ఎఫెసీయుల అధ్యాయం 4వ అధ్యాయం 6 ప్రకారము దేవుడు ఒకడే అందరిలో ఉన్నాడు కదా. అందరికీ దేవుడే కదా. సువార్త ఇచ్చినా, నేను సువార్త ఇచ్చినా, ఎవరు సువార్త ఇచ్చినా ఆయన మార్గంలోనే కదా మనం నడిపిస్తున్నాం.
నువ్వు ఒక్కడివే పరలోకానికి తీసుకెళ్తావా ఓ సేవకుడా? కరెక్ట్ కాదు కదా. నీలో కపటం ఉంటే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఎవరైనా దేవుడు సువార్త, మా సంఘంలో కొంతమంది వెను తిరిగిపోయారు ఈ సేవకుడు చెప్పే, మరి ఈ సేవకుడు చెప్పిన మాటలు బట్టి మరి వాళ్ళు సరి చేసుకున్నారని దేవునికి మహిమ చెప్పాలి. అంతేగాని మనమేమో ఆ సేవకుల మీద తిరుగుబాటు స్వభావంతో నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు బలపక్కర్లేదు మా సంఘం అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నెంబర్ 2, నేను ఇంకో మాట ఏం చెప్తున్నానంటే, కోటీశ్వరులు పరలోకానికి వెళ్ళడని, ధనవంతుడు పరలోకానికి వెళ్ళడని బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ కొంతమంది కోటీశ్వరులు వెళ్ళారు. ఎవరు? అబ్రహాము, యోషువ, ఇలాంటి వారు దేవుని దృష్టిలో ఉన్నారు. వారిలో ఏముందంటే దేవుని ప్రేమ ఉంది, ఎదుటివారిని ప్రేమించే మనసు ఉంది. అలాంటి వారిగా ఉంటే నువ్వు వాళ్ళు డబ్బును చూడలేదు. కానీ ఈరోజు చాలామంది డబ్బును చూస్తున్నారు, వెరవేగిపోతున్నారు. పేదవారితో మాట్లాడలేదు, పేదవారి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించడం లేదు, పేదవారి ఇంట్లో గృహకూడికి పెట్టడం లేదు, పేదవారిని కనీసం సంఘంలో కూడా పట్టించుకోవట్లేదు. డబ్బున్నోళ్ళు కానుకలు ఇచ్చిన వాళ్ళతోనే స్నేహం చేస్తున్నారు. మరి మీరు కూడా కరెక్ట్ చేసుకోవాలి. దేవుడు చూస్తున్నాడు అందరినీ. దినం లెక్క అడుగుతాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 ప్రకారం, రోమపత్రిక మరి 14వ అధ్యాయం 11, 12 ప్రకారం ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. హెబ్రీ పత్రికలు 13వ అధ్యాయంలో అందరినీ తేటగా చూస్తున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథం 2:19 ప్రకారం నీ పరిచర్య, నీ ప్రేమ అంతా దేవుడికి తెలుసు. దయచేసి దేవుడికి లెక్క చెప్పేవారిగా మనం ఉండకూడదు. మనం సరి చేసుకుందాం. ఆయన రాకడి దగ్గరగా ఉంది, ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు కనుక అంత పరిశుద్ధుడు మనకు పరిచయం అయ్యాడు. మన జీవితం ఏంటండి? పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు. దేవుని మాటలు చెప్పే జీవితం మనకిచ్చాడు. ఇప్పటికైనా మారు మనసు పొందుకొని దేవుని ప్రేమతో బ్రతుకుతూ దేవుని మార్గంలో ఎంతోమందిని నడిపిద్దాం, ఎంతోమందికి సహాయం చేద్దాం, అన్నం పెడదాం, వస్త్రాలు ఇద్దాం. కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు. అందరూ సమానులేని హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న వారు, బౌద్ధిస్టులు, బుద్ధిస్టులు, ఈ భూమి మీద ఉన్న అందరూ దేవుడు బిడ్డలని అందరి కొరకు బ్రతుకుదాం. అందరినీ దేవుడి మార్గంలో నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ బ్రదర్ శైలేష్ పాల్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్ బ్రదర్స్. ప్రైజ్ ద లార్డ్. మా అమ్మగారి కోసం ప్రార్థన చేయండి. ఆరోగ్యం బాగుండాలని, నేను చేస్తున్న సేవ కూడా అద్భుతంగా ఉండాలని ప్రార్థన చేయండి. ఆమేన్.